చాలా ఈజీ అండ్ టేస్టీగా మనం ఇంట్లోనే బనానా ఐస్ క్రీమ్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి. దాంతో పాటు లస్సీ కూడా. లస్సీ అయితే చాలా యమ్మీగా ఉంటుంది. నా పేరు శైలు, శైలస్ కిచెన్ కి స్వాగతం. ఇక్కడ నేను ముందుగా ఇలా 4 అరటికాయలు అయితే తీసుకుంటానండి. నేను ఇక్కడ కొంచెం ఎక్కువ క్వాంటిటీలు చేసుకున్నాను కాబట్టి 4 తీసుకుంటున్నాను. మీరు ఏ క్వాంటిటీలు చేసుకుంటారో దాని తగ్గట్టుగా అయితే తీసుకోండి. ఆ పైన ఇలా మొత్తం తోలు తీసేసి ఇలా స్లైసెస్గా అయితే కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకొని బాక్స్లోకి అయితే ఇలా యాడ్ చేస్తాను. ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టేసి మనం డీప్ ఫ్రిడ్జ్లో ఒక 3 గంటలు అయితే పెట్టుకోవాలండి. ఆ తర్వాత దీన్ని మనం తీస్తే ముక్కలు అనేది కొంచెం గట్టిగా వచ్చేసి మంచిగా రెడీ అయినాయి. చూడండి, ఈ విధంగా రెడీ అయిన తర్వాత దీన్ని మనం మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి. ఈ విధంగా మొత్తం తీసేసి మిక్సీ జార్లో వేసుకుంటానండి. ఇక్కడ నేను డైరీ మిల్క్ చాక్లెట్ అయితే తీసుకున్నాను. మీ దగ్గర ఏ చాక్లెట్ ఉంటే ఆ చాక్లెట్ని యూజ్ చేసుకోండి. సో ఇలా కట్ చేసి దీన్ని పూర్తిగా నేను ఇక్కడ ఇలా మొత్తం తుంచి వేసుకుంటానండి. చాక్లెట్ని ఒక చాక్లెట్ మొత్తం పట్టేసింది. ఇక్కడ నేను కొంచెం చాక్లెట్ ఫ్లేవర్ బాగుంటుందని ఎక్కువగా యాడ్ చేశాను. అలాగే కొంచెం మిల్క్, అలాగే ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ షుగర్ అనేది వేసుకుంటాను. ఆ పైన మూత పెట్టేసి ఇలా ఫైన్గా అయితే గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా జ్యూసీగా వచ్చేస్తుంది. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే మనకి సరిపోతుందండి. ఈ థిక్నెస్ ఉంటే చాలు. ఆ పైన ఇలా ఒక బాక్స్ తీసుకొని దాంట్లోకి ఫిల్ చేసేసి దీన్ని నేను ఇప్పుడు క్లోజ్ చేసుకొని ఒక 8 అవర్స్ కోసం అయితే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి. 8 అవర్స్ తర్వాత చూడండి, ఇలా బనానా చాక్లెట్ ఐస్ క్రీమ్ అనేది రెడీ అయింది కదా. చాలా యమ్మీగా ఉంటుంది. చాలా ఈజీగా మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చండి. బయట ఐస్ క్రీమ్స్ కంటే కూడా మనం పిల్లలకి ఇలా ఇంట్లోనే చేసి పెట్టుకుంటే బెటర్ కదా. పిల్లలు ఎక్కువగా ఐస్ క్రీమ్ తినడానికి ఇష్టపడుతూ ఉంటారు కదండి. అలాంటి వాళ్ళ కోసం ఇలా రకరకాల ఫ్రూట్స్తో ఇంట్లోనే ఈజీ వేలో అయితే ఐస్ క్రీమ్స్ రెడీ చేసుకోవచ్చండి. సో ఇలా రెడీ చేసి పిల్లలకి సర్వ్ చేయొచ్చు. సో చూడండి, ఎంత యమ్మీగా ఇలా బనానా ఐస్ క్రీమ్ అనేది రెడీ అయింది. దీంతో పాటు ఇక్కడ నేను లస్సీ కూడా రెడీ చేస్తానండి. ఫస్ట్ ఇలా పెరుగుంది కదా, దీన్ని ఇలా ఒక బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసుకుంటాను. చూడండి, ఈ విధంగా షిఫ్ట్ చేసుకున్న తర్వాత అలాగే మజ్జిగ కవ్వంతో ఇక్కడ బాగా స్మూత్గా వచ్చేలా అయితే ఇలా తిప్పుకోవాలండి. ఇలా పెరుగు అనేది బాగా ఇలా స్మూత్గా రావాలి. అలా వస్తేనే మనకి లస్సీ అనేది బాగుంటుంది. ఆ పైన ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ షుగర్ పౌడర్ యాడ్ చేశానండి. షుగర్ పౌడర్ అయితే మనకి త్వరగా కరిగిపోతుంది కదా. అలాగే కొంచెం సాల్ట్, ఆ పైన ఇక్కడ ఐస్ క్యూబ్స్ అనేది వేసుకున్నాను. ఇలా కొంచెం వేసుకొని మిక్స్ చేస్తే చూడండి, యమ్మీ అండ్ టేస్టీగా లస్సీ అనేది రెడీ అయిపోయింది కదా. దీన్ని మనం ఇలా గ్లాస్లోకి సర్వ్ చేసుకోవడమేనండి. ఇది చాలా ఈజీ, అప్పటికప్పుడు మనం చేసేసుకోవచ్చు. దీంట్లోనే మనం ఐస్ క్రీమ్ అనేది వేసుకుంటే ఈ లస్సీ టేస్ట్ అనేది మరింత పెరుగుతుందండి. సో పైనుంచి కొంచెం బాదాం కూడా యాడ్ చేశాను. సో ఇలా ట్రై చేయండి.